పోటీ పరీక్షల్లో మనకి అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నల పరిధి అలాగనే వాటిని అనాలిసిస్ చేసే విధానంలో చూసినప్పుడు ఈ ప్రశ్నల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. బ్రిటిష్ వారి పరిపాలనలో వేసిన కొన్ని కమిషన్లను జతపరచండి. ఇక్కడికి వచ్చాం. దీంట్లో చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇటువైపు 5 ఉన్నాయి పేర్లు, ఇటువైపు వాటికి సంబంధించినటువంటివి. వీటిల్లో నుంచే దాదాపుగా 20 బిట్లు అడిగే అవకాశం ఉన్నటువంటి ఈ వీడియో కాబట్టి దీంట్లో మంచిగా మీరు వినగలరు. సర్ విలియం స్లీమన్, థామస్ రాబర్ట్సన్, ప్రేజర్, సర్ థామస్ ర్యాలీ, జనరల్ రిచర్డ్ స్ట్రాచ్. ఇటువైపు వాళ్ళకి ఇచ్చినటువంటి కమిషన్ అంటే వాటి దేనిపై వేశారు అనేది. ఇటువైపు చూసుకుంటే రైల్వే సంస్కరణలు, పోలీస్ శాఖ సక్రమంగా పనిచేయడం, క్షామ నివారణ కమిషన్, తగ్గులు అనే దొంగలను అణచడం, విశ్వవిద్యాలయాల కమిషన్. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ నుంచే సర్ విలియం స్లీమన్ అనే ఆయన్ని విలియం బెంటిక్ కాలంలో నియమించడం జరిగింది. ఎందుకు నియమించాడు అని అంటే సైన్య సహకార పద్ధతి వలన నిరుద్యోగులైన అనేక మంది స్వదేశీ సైనికులు తగ్గులుగా మారి దారిదోపిడీ చేస్తూ ప్రజలను దోచుకునేవారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బెంటిక్ సర్ విలియం స్లీమన్ను నియమించాడు. స్లీమన్ జరిపిన సైనిక చర్య వలన 1000 మంది తగ్గులు పట్టబడ్డారు. వారిలో చాలామంది దేశ బహిష్కరణకో ఉరిశిక్షకో గురయ్యారు. అంటే ఇక్కడ 1 డీకి తగ్గులు అనే దొంగలను అంచడం, 1 డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రెండవది థామస్ రాబర్ట్సన్ అనే ఈయన లార్డ్ కర్జన్ కాలంలో ఈయన నియమించడం జరిగింది. ఎందుకు అంటే రైల్వేల పనితీరును మెరుగుపరచడానికి లార్డ్ కర్జన్ థామస్ రాబర్ట్సన్ అధ్యక్షతన ఒక కమిషన్ను నియమించాడు. రాబర్ట్సన్ సిఫారసుల మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పరిధి నుంచి రైల్వే శాఖను వేరు చేశాడు. 3 సభ్యులతో రైల్వే బోర్డును ఏర్పాటు చేశాడు. కర్జన్ కాలంలో కొత్తగా 600 మైళ్ళ రైల్వే లైన్లను నిర్మించాడు. అంటే థామస్ రాబర్ట్సన్ అనే ఆయన కమిషన్ దేనికంటే రైల్వే సంస్కరణల పనితీరు మెరుగుపరచడం కోసం వేసినటువంటి కమిషన్. అంటే థామస్ రాబర్ట్సన్ 2A అన్నట్టు, 2A. అట్లాగే మూడోది ప్రేజర్. ఇది కూడా లార్డ్ కర్జన్ వేసినటువంటిది. పోలీస్ శాఖ సక్రమంగా పనిచేసేందుకు కర్జన్ అవసరమైన సూచనలు చేయమని ప్రేజర్ కమిషన్ను నియమించాడు. పోలీస్ శాఖను ఆవరించిన అనేక లొసుగులను ప్రేజర్ కమిషన్ ప్రభుత్వ దృష్టికి తెచ్చింది. పోలీస్ ఉద్యోగులు అసమర్థులని, వారిలో లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయిందని, పోలీస్ శిక్షణ లోపభూయిష్టంగా ఉన్నదని ఈ కమిషన్ ప్రకటించింది. ప్రేజర్ కమిషన్ సూచనలు సిఫార్సులను కర్జన్ ఆమోదించి పోలీస్ శాఖను ప్రక్షాళనం చేశాడు. అంటే ఇక్కడ 3 ప్రేజర్కి బి రైట్ ఆన్సర్, పోలీస్ శాఖ సక్రమంగా పనిచేయడం. నెక్స్ట్ 4వది సర్ థామస్ ర్యాలీ. ఇది కూడా లార్డ్ కర్జన్ కాలంలో వేసినటువంటి కమిషన్. విశ్వవిద్యాలయాలలో సంస్కరణల కోసం కర్జన్ సర్ థామస్ ర్యాలీ అధ్యక్షతన విశ్వవిద్యాలయాల కమిషన్ను నియమించాడు. ఈ కమిషన్ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని కర్జన్ 1904లో విశ్వవిద్యాలయాల చట్టాన్ని చేశాడు. దీని ప్రకారం విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నియంత్రణ అధికమైంది. సెనేట్లో అధికార ప్రతినిధులు ఎక్కువయ్యారు. ఈ చట్టం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని హరించింది. ఇది సర్ థామస్ ర్యాలీ 4వది. దానికి మనకి రైట్ ఆన్సర్ చూసుకుంటే విశ్వవిద్యాలయాల కమిషన్. అట్లాగే 5వది జనరల్ రిచర్డ్ స్ట్రాచ్. ఈయన లార్డ్ రిటన్ కాలంలో వేసినటువంటి కమిషన్. జనరల్ రిచర్డ్ స్ట్రాచ్ అధ్యక్షతన ఒక క్షామ నివారణ కమిషన్ను నియమించాడు. ఈ కమిషన్ నివేదికను అనుసరించి పలు చర్యలు చేపట్టాడు. సాలుకు 15 మిలియన్ రూపాయలను క్షామ నిధికి కేటాయించి ఆ మొత్తాన్ని పంట కాలువల త్రవ్వకానికి, రైల్వేల నిర్మాణానికి కేటాయించాడు. లిట్టన్ తీసుకున్న క్షామ నివారణ చర్యలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. కాబట్టి జనరల్ రిచర్డ్ స్ట్రాచ్ 5వది చూసుకుంటే మనకి సి అన్నట్టు, 5C.